దుబాయ్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో రీసెంట్ గా బంగ్లాదేశ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో దుబాయ్ సాక్షిగా ఇండియా పరువు పోయింది. ఫైనల్స్ కి వెళ్లి పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడి ఇండియాకి కప్ తీసుకొస్తారనుకుంటే ఒక్కటంటే ఒక్క రన్ కూడా చేయలేక దారుణంగా ఓడిపోయి ఇండియా పరువు తీసేశారు. అయితే లాస్ట్ బాల్ వరకు ఇండియా గెలుస్తుందా ఓడుతుందా అనే టెన్షన్ లో ఉండగా లాస్ట్ బాల్ కి హర్ష్ దూబే 3 రన్స్ చేసి మ్యాచ్ ని టై చేయడంతో మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారి సూపర్ ఓవర్ వరకే వెళ్ళింది. కానీ ఆ సూపర్ ఓవర్ లో మన వాళ్ళ ఆట తీరు చూసి క్రికెట్ అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇండియన్ ప్లేయర్స్ కోచ్లని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు కూడా ఇండైరెక్ట్ గా ట్రోల్ చేయగా ఈ మ్యాచ్ పై పాక్ మాజీ క్రికెటర్స్ కూడా ఇండైరెక్ట్ గా ఇదేం టీము ఇదే ఆట అన్నట్లు సెటైర్లు వేయగా అయితే గెలుపు దాకా వచ్చిన ఇండియా ఎందుకు ఓడిపోయింది? సూపర్ ఓవర్ లో వైభవ్ సూర్యవంశిని ఎందుకు పంపలేదు? అందుకు కోచ్ సునీల్ జోషినే కారణమా? మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ జితేష్ శర్మ మీడియాతో చెప్పిన సంచలన విషయాలేంటి అనే వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. టీమిండియా ఓటమికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. రీసెంట్ గా జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా బంగ్లాదేశ్ ఓపెనర్ హబీబుర్ రెహమాన్ సోహన్ 5 సిక్స్లు 3 4లు కొట్టి 65 రన్స్ చేయగా ఆ తర్వాత జిషన్ ఆలం 26 రన్స్ చేసి మిగిలిన వాళ్ళు వరుసగా అలా వచ్చి ఇలా వెళ్లిపోగా మ్యాచ్ చేసే వాళ్ళకి బంగ్లాదేశ్ ఒక స్టేజ్ లో 150 రన్స్ చేయడం కూడా కష్టమే అనిపించింది. కానీ 17వ ఓవర్లో 6th నెంబర్ బ్యాట్స్మెన్ గా వచ్చిన ఆల్రౌండర్ మొహరోబ్ తన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో ఇండియా బౌలర్స్ ని చితక్ కొడుతూ 6 సిక్స్లు ఒక 4 కొట్టి కేవలం 18 బాల్స్ లోని 48 రన్స్ చేశాడు. దాంతో బంగ్లాదేశ్ ఇండియా 195 రన్స్ టార్గెట్ ని ఇవ్వగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశి 4 సిక్స్లు 2 4లతో మంచి టచ్ లోనే కనపడగా ఆ వెంటనే 38 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ ప్రియాంష్ ఆర్య కాసేపు టీం ని ఆదుకొని 3 సిక్స్లు 4 4లతో 44 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నమన్ ధీర్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోగా కెప్టెన్ జితేష్ శర్మ 33 రన్స్, నేహాల్ వధేరా 32 రన్స్, రమన్ దీప్ 17, అశుతోష్ 13 రన్స్ చేసి అవుట్ అయ్యారు. అయితే మ్యాచ్ లాస్ట్ బాల్ కి 4 రన్స్ అవసరం ఉండగా హర్ష్ దూబే 3 రన్స్ చేసి మ్యాచ్ ని టై అయ్యేలా చేసి సూపర్ ఓవర్ జరిగేలా చేశాడు. దాంతో ఆ మ్యాచ్ ఒక మంచి థ్రిల్లర్ సినిమాలా మారిపోయింది. ఇక మన ఓపెనర్స్ వైభవ్ అండ్ ప్రియాన్స్లు ఇద్దరు మంచి ఫామ్ లో ఉండగా ఇండియన్ ఫ్యాన్స్ అందరూ వాళ్లే బ్యాటింగ్ చేస్తారనుకున్నారు. కానీ జితేష్ శర్మ, రమన్ దీప్ సింగ్లు బ్యాటింగ్ కి దిగారు. అయితే ఆ సూపర్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కే జితేష్ బౌల్డ్ అవ్వగా అతని తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన అశుతోష్ రాణా ఫస్ట్ బాల్ కే పెద్ద షాట్ కొట్టాలని ట్రై చేసి అవుట్ అయ్యాడు. అలా ఇండియా స్కోర్ చేయకుండానే 2 వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ టార్గెట్ కేవలం 1 రన్ మాత్రమే అయిపోయింది. దాంతో ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ మన ప్లేయర్స్ మీద మామూలుగా కోపం రాలేదు. 1 రన్ కూడా చేయలేకపోయారా అని చాలా ఫీల్ అయ్యారు. అయితే 1 రన్ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ని సుయాష్ శర్మ ఫస్ట్ బాల్ కే వికెట్ తీయగా ఇండియా గెలుస్తుందేమో అని చిన్న హోప్ మళ్ళీ ఇండియన్స్ లో వచ్చింది. కానీ ఆ తర్వాత బాల్లో సుయాష్ డౌన్ ది లెగ్ గూగ్లీ వేయడంతో అది వైడ్ గా వెళ్ళింది. అయితే అక్కడ స్టంపింగ్ చేసే ఛాన్స్ కూడా జితేష్ దాన్ని మిస్ చేయడంతో వైడ్ వల్ల బంగ్లాదేశ్ మ్యాచ్ గెలిచి ఫైనల్ కి వెళ్ళింది. దాంతో ఇదే మ్యాచ్ 1 రన్ కూడా కొట్టలేకపోయారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉండగా దీని గురించి మన మాజీ క్రికెటర్స్ కూడా సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారు. నిన్న సాయంత్రం జరిగిన ఇండియా ఏ వర్సెస్ బ్యాన్ ఏ మ్యాచ్ ని మీరు మిస్ అయ్యి ఉంటే దయచేసి మిస్ చేసుకోకండి. ఇట్ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అని విన్నింగ్ కన్నా మ్యాచ్ ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ చేయండి అంటూ అశ్విన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే మాజీ ఇండియన్ స్పిన్నర్ మనీందర్ సింగ్ కూడా ఇండియా ఓటమి గురించి టీం మేనేజ్మెంట్ మీద తీవ్ర విమర్శలు చేశాడు. ఇండియా టీం మేనేజ్మెంట్ అసలు ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశిని పంపకుండా షిప్ మొత్తం ముగినిపోయాక హెడ్ కోచ్ సునీల్ జోషి తన బుక్ లో ఏం రాస్తున్నాడో అని పోస్ట్ చేశాడు. ఇక మాజీ ఇండియన్ పేసర్ దొడ్డా గణేష్ కూడా టీమిండియా ఓటమి గురించి స్పందిస్తూ మంచి ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశిని సూపర్ ఓవర్ లో పంపకుండా వాళ్ళు ఏం చేయాలని ట్రై చేశారో నాకు అర్థం కావడం లేదని ట్వీట్ చేశాడు. ఇక మన వాళ్లే కాదు ఇండియా ఓటమిపై పాకిస్తాన్ మాజీలు కూడా ఒక రేంజ్ లో రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. ఐసీసీ సపోర్ట్ లేకపోతే ఇండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదంటూ మా మీద ఎలాగో గెలవలేదు, కనీసం బంగ్లాదేశ్ మీద కూడా గెలవలేరా, అసలు అదేం టీం అదేం ఆట అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
అయితే టీం ఓటమి గురించి కెప్టెన్ జితేష్ శర్మ మాట్లాడుతూ ఈ మ్యాచ్ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. సీనియర్గా ఉన్నందుకు మ్యాచ్ని నేనే ఫినిష్ చేయాల్సింది. ఇది కేవలం ఒక ఓటమి మాత్రమే కాదు, మాకు ఒక లెసన్. ఈ యంగ్ టీం చాలా టాలెంటెడ్. ఫ్యూచర్లో వీళ్ళు వరల్డ్ కప్ కూడా గెలుస్తారేమో తెలీదు. ఈ లాస్కి తగ్గ ఫుల్ బ్లేమ్ నేనే తీసుకుంటాను. నేను టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ అవ్వడం వల్లే వైభవ్ని ఆడించలేదని చెప్పాడు. ఇక ఈ టోర్నీ గురించి ఒకసారి చూసుకుంటే ఈ ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీని ఐసీసీ ఈ సంవత్సరం నుండే స్టార్ట్ చేయగా ఇందులో ఇండియా, పాకిస్తాన్, ఒమన్, యుఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ దేశాలు ఏ టీమ్స్ ఆడుతున్నాయి. ఇక మన ఇండియా ఏ టీం తరఫున జితేష్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య, నేహాల్ వదేరా, నమన్ ధీర్, సూర్యాంశ్, రమన్దీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ రాణా, ఎస్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, వైశాఖ్ విజయ్ కుమార్, ఎద్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్, సుయాష్ శర్మలని బీసీసీఐ సెలెక్ట్ చేసింది. ఇక వీళ్లతో పాటు గుర్నూర్ సింగ్ బ్రార్, కుమార్ కుష్రాగ్రా, తనుష్ కోటియన్, సమీర్ రిజ్వీ, షేక్ రషీద్లు స్టాండ్ బై ప్లేయర్స్ గా బెంచ్ పై ఉన్నారు. ఈ ఇండియా ఏ టీమ్ కి జితేష్ శర్మ కెప్టెన్ గా, నమన్దీర్ వైస్ కెప్టెన్. దుబాయ్ లో జరుగుతున్న ఈ ఆసియా కప్ టోర్నమెంట్ నవంబర్ 14 నుండి స్టార్ట్ అవ్వగా అన్ని మ్యాచ్లు దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరుగుతున్నాయి. ఇక ఈ టోర్నీలో ఇండియా టీం తమ మొదటి మ్యాచ్ ని యుఏఈతో ఆడగా టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ను మన రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ 15 సిక్స్లు 11 ఫోర్లతో 44 బాల్స్కి 144 పరుగులు చేసి రికార్డ్ సెన్సేషన్ సృష్టించాడు. కెప్టెన్ జితేష్ శర్మ కూడా 32 బాల్స్లో 6 సిక్స్లు 8 ఫోర్లు కొట్టి 83 రన్స్ చేశాడు. ఇక నమన్ ధీర్ కూడా ఒక మంచి నాక్ ఆడడంతో ఇండియా 297 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన యుఏఈ టీంని మన గుర్జప్నీత్ సింగ్ 3 వికెట్లు, హర్ష్ దూబే 2 వికెట్లు, ఎస్ ఠాకూర్, రమన్దీప్ సింగ్లు చెరో వికెట్ తీసి యుఏఈని 20 ఓవర్లలో 149కే రిస్ట్రిక్ట్ చేశారు. దాంతో ఇండియా తమ మొదటి మ్యాచ్ని భారీ విజయాన్ని నమోదు చేయగా ఇండియా ఆ తర్వాత మ్యాచ్ దాయాది పాకిస్తాన్తో జరిగింది. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకోగా మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా ఈసారి రన్స్ చేయడంలో చాలా తడబడింది. ఓపెనర్గా వచ్చి మొదటి మ్యాచ్లో సూపర్గా ఆడిన వైభవ్ ఈ మ్యాచ్లో కూడా కాసేపు తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేసి 3 సిక్స్లు 5 ఫోర్లు కొట్టి 45 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నమన్దీర్ 35 రన్స్ చేసి అవుట్ అవ్వగా కెప్టెన్ జితేష్ శర్మతో పాటు ఎవరూ సరిగ్గా ఆడకపోవడంతో మొదటి మ్యాచ్లో 297 రన్స్ చేసిన ఇండియా ఈ రెండో మ్యాచ్లో కేవలం 136 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన పాకిస్తాన్ ఓపెనర్ మాజ్ సదాకత్ సూపర్ బ్యాటింగ్ చేసి 79 రన్స్ చేసి నాట్అవుట్గా నిలవడం మన బౌలర్స్కి కూడా మొదటి మ్యాచ్లో పర్ఫామ్ చేసినట్టు చేయకుండా 17 రన్స్ ఎక్స్ట్రాక్స్ రూపంలో ఇవ్వడంతో ఇండియా పెట్టిన టార్గెట్ ని పాకిస్తాన్ 14 ఓవర్లోనే కొట్టేసింది. దాంతో ఆ రోజు పాకిస్తాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇండియాను ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇక ఇండియా ఆ ఓటమి తర్వాత తదుపరి మ్యాచ్ ఒమన్ తో జరగగా టాస్ గెలిచి ఈసారి బౌలింగ్ ఎంచుకున్న ఇండియా ఒమన్ ని 20 ఓవర్లలో కేవలం 135 రన్స్ కే కట్టడి చేయగలిగింది. ఆ మ్యాచ్ లో గుర్జప్నీత్ సింగ్, సుయాష్ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా వైశాఖ్ విజయ్ కుమార్, హర్ష్ దూబే, నమన్ ధీర్లు తలో వికెట్ తీశారు. ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్ కి దిగ్గా ఓపెనర్స్ వైభవ్ అండ్ ప్రియాంశ్ ఆర్యలు 10-12 రన్స్ చేసి వెంటనే అవుట్ అయిపోయారు. దాంతో ఒమన్ చేతిలో కూడా ఇండియా ఓడిపోతుందా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్న టైంలో నమన్ ధీర్ 30 రన్స్, నేహాల్ వదేరా 23 రన్స్, హర్ష్ దూబే 53 రన్స్ చేయడంతో ఇండియా 18వ ఓవర్లోనే విజయం సాధించింది. అలా ఆడిన మ్యాచ్ల్లో 2 గెలవడంతో గ్రూప్ ఏ నుండి ఇండియా సెమీస్కి వెళ్ళగా పాకిస్తాన్ తాము ఆడిన 3 మ్యాచ్లు గెలిచి సెమీస్కి చేరుకుంది. ఇక గ్రూప్ బి విషయానికి వస్తే అందులో ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంకలు చెరో 2 మ్యాచ్లు గెలవడం వల్ల సెమీస్కి అర్హత సాధించారు. హాంకాంగ్ టీం ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోగా ఆఫ్ఘనిస్తాన్ టీం 2 మ్యాచ్లు గెలిచింది. కానీ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కంటే నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంతో సెమీస్కి అర్హత సాధించలేకపోయింది. దాంతో సెమీస్లో మొదటి మ్యాచ్ ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య జరగగా ఆ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడంతో బంగ్లాదేశ్ ఫైనల్స్కి చేరుకుంది. అలాగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్కి శ్రీలంకకి మధ్య జరగగా అందులో పాకిస్తాన్ గెలిచి ఫైనల్స్కి చేరుకుంది. అయితే కొన్ని రోజుల క్రితమే మనం ఇండియా పాకిస్తాన్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ చూసాం. అందులో ఇండియా పాకిస్తాన్ మీద గెలిచి ఆ టోర్నీలో ఇండియా పాకిస్తాన్ 2 సార్లు ఓడించి ఆసియా కప్ సొంతం చేసుకోగా అలాగే ఈసారి కూడా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందేమో అని ఫ్యాన్స్ అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఇండియా బంగ్లాదేశ్ మీద దారుణంగా ఓడిపోవడంతో చాలామంది ఫ్యాన్స్ బాధపడ్డారు.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ క్రికెట్ T20 టోర్నీలో వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన ఇండియా టీం ఫైనల్స్కి చేరుకోకపోగా ఈ టోర్నీలో మన ఇండియన్ డాషింగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 22 సిక్స్లు 24లు కొట్టి 239 రన్స్ చేసి లీడింగ్ రన్స్ స్కోరర్గా ఉండగా అతని తర్వాత పాకిస్తాన్ ఓపెనర్ మాజ్ సదాకత్ 235 రన్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత హబీబుర్ రెహమాన్ సోహన్ 202 రన్స్తో 3వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత జితేష్ శర్మ 125 రన్స్ చేయగా నమందీర్ 106 రన్స్ చేశారు. మన టీంలో ఇద్దరు అండ్ వైభవ్ సూర్యవంశీ తప్ప ప్రియాంశ్ ఆర్య, నేహాల్ వదేరాలు ఎవరూ సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోవడం ఒక సమస్య కాగా సెమీఫైనల్ మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్య మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.